నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వారి వెంట నేను ఉంటాను, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని అంతటినీ కూడా రీవెరిఫికేషన్ చేయిస్తానని చెప్తున్నారు. మరి నిజంగానే డార్క్ ఆపరేషన్ జరిగిందా? అసలు డిఎస్సి అభ్యర్థుల గోల్ ఏంటి? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. డిఎస్సి పైన చాలా అవకతవకలు జరిగాయని వాళ్ళు చెప్తున్నారు. మీ ప్రభుత్వం, మీ నాయకులేమో అసలు సమర్థవంతంగా నిర్వహించామని మీరు చెప్తున్నారు. మరో పక్క చూసుకున్నట్లయితే ఈ అభ్యర్థులందరికీ కూడా నేను తోడుగా ఉంటాను, అధికారంలోకి వచ్చిన తర్వాత రీవెరిఫికేషన్ చేయిస్తాను, దీని వెనక చాలా డబ్బులు మారాయి, డార్క్ ఆపరేషన్ జరిగిందని చెప్పి అభ్యర్థులే చెప్తున్నారు అంటున్నారు. సార్, ఎలా చూడాలంటారు దీన్ని? అసలు ఆ జీవోలు ఎందుకు తీసుకొచ్చారు, మధ్యలో ఎందుకు ఆపారు, మళ్ళీ ఇప్పుడు జీవోలు ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా ఏదైనా ఒక రాత పరీక్ష, అది కూడా ఉద్యోగ నియామకాల లక్ష్యంగా కనుక రాత పరీక్షలు జరిగినప్పుడు ఆ రాత పరీక్షల్లో దక్కించుకున్న ఫలితాల ప్రాతిపదికగా వాళ్ళ జీవితాలకు ఒక స్థిరత్వం ప్రసాదించగలిగే ఉద్యోగం దక్కే అవకాశం వెసులుబాటు ఉన్నప్పుడు సహజంగానే లక్షలాది మంది యువత, అది కూడా ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులు లాంటి లైఫ్ సెక్యూర్డ్ కెరీర్ దక్కే ఉపాధ్యాయ నియామకాల కోసం రాత పరీక్షలు జరుగుతూ ఉన్నప్పుడు లక్షలాది మంది యువత ఆ ఉద్యోగం దక్కించుకోవడానికి ఎవరి వంతు ప్రతిభా పాఠవాలు వాళ్ళు ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ నియామకాల కోసం పరీక్షలు కండక్ట్ చేసింది. సుమారుగా 3,20,000 మంది అభ్యర్థులు 5 లక్షల అప్లికేషన్స్ పెట్టారు. అంటే కొందరు రెండు సబ్జెక్టులకి సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ కేటగిరీ స్కూల్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. తప్పులేదు, అందులో ఏదో ఒక దాంట్లో మనకు ఉద్యోగం దక్కకపోద్దా అనే ఉద్దేశంతో ఎవరికి తగిన ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఎవరి ప్రయత్నం, ఎవరి శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళు కోచింగులు తీసుకుంటారు, వాళ్ళని అంటే ప్రిపేర్ అవుతారు, పరీక్షలకు అపీర్ అవుతారు. ఎన్ని లక్షల మంది పరీక్షలకు అపీర్ అయినా మెరిట్ లిస్ట్ ప్రకారం ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలో అంతమందినే ఎంపిక చేస్తారు. సహజంగానే ఇవాళ 3,20,000 మంది అప్లికెంట్స్, 5 లక్షల అప్లికేషన్స్ అంటే 1:30 సుమారుగా. ఒక ఉద్యోగానికి 30 మంది అప్లై చేశారు, ఒక ఉద్యోగానికి 20 మంది చొప్పున అప్లికేషన్స్ పెట్టారు. మరి ఒకరికి ఉద్యోగం దక్కుద్ది, అప్లికేషన్లు పెట్టబడిన 30 మందిలో మిగిలిన 29 మందికి నిరుత్సాహం. 29 అప్లికేషన్స్ పెట్టబడిన మిగిలిన 3,04,000 మందికి నిరుత్సాహం. ఇది చాలా సహజ ప్రక్రియ. ఎలా అయితే రాజకీయ పార్టీలు ప్రజా తీర్పు కోసం ఎన్నికల్లో పోటీ పడతాయో, ఎలా అయితే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారో, ఎలా అయితే ప్రజల మద్దతు ఆశీస్సులు ఒకరికి దక్కి మిగిలిన వాళ్ళు ఓడిపోతారో, ఒకళ్ళే నెగ్గుతారు. అలాగే ఇక్కడ కూడా అక్కడ ఏంటంటే ప్రజల చేతుల్లో వాళ్ళ భవిష్యత్తు నిర్దేశించబడింది. ఇక్కడ వీళ్ళ వ్యక్తిగత సామర్థ్యం ప్రాతిపదికగా నువ్వు ఎంత గొప్పగా చదువుకున్నా ఆ స్టిపులేటెడ్ 2.5-3 గంటల టైంలో నువ్వు ఎలా పెర్ఫామ్ చేయగలిగావన్న దాని మీదే నీ రిజల్ట్ ఉంటుంది తప్ప, అంతకుముందు పరీక్షల్లో నువ్వు ఎంత గొప్పగా రాసినా, అంతకుముందు పరీక్షల్లో నువ్వు గొప్పగా రాయకపోయినా, ఈ పర్టికులర్ ఎగ్జామ్ రోజు నువ్వు బాగా పెర్ఫామ్ చేసావు, డెడికేటెడ్గా నీ లక్కుకి అనుగుణంగా నువ్వు చదువుకున్న అంశాలే పరీక్షలో ప్రశ్నల రూపంలో రిఫ్లెక్ట్ అయ్యాయి, డెఫినెట్గా ఆ టైం బౌండరీ షెడ్యూల్లో నువ్వు అపీర్ కాగలుగుతావు, వాటిని ఆన్సర్ చేయగలుగుతావు, మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతావు. కాబట్టి ఇది అంటే ప్రతి ఇండివిజువల్ అభ్యర్థి తన ప్రతిభా పాఠవాల కారణంగా ఉద్యోగం దక్కించుకునే వెసులుబాటు ఇది. ఇక్కడ ఒక అంశం మేము చాలా గర్వంగా ఘనంగా కూడా చెప్పుకోగలిగేది ఏంటి అంటే, సహజంగా ఉపాధ్యాయ నియామకాలు అనగానే వెనకటి రోజుల్లో ఒక 40 సంవత్సరాల క్రితం రాజకీయ ప్రేరేపితమై ఉన్న నియామకాలు. ఆ రోజుల్లో జిల్లా బోర్డు అధ్యక్షులు వాళ్ళ నిర్ణయాధికారం మేరకు ఈ ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. దాంట్లో రాజకీయపరమైన ఇన్ఫ్లుయెన్స్లకు ఆస్కారం ఉండేది, డబ్బులకు ఆస్కారం ఉండేది, ఇంకా మిగిలిన ప్రలోభాలకు ఆస్కారం ఉండేది. నేటి బాలులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ నియామకాలు అంటే రేపటి తరాన్ని తయారు చేసే ఉపాధ్యాయులు, జాతి నిర్మాణానికి పునాదులు వేసేది వీళ్ళే. వీళ్ళు మంచి విద్యార్థులను తయారు చేస్తే, వాళ్ళకి మంచి భవిష్యత్తు దక్కితే వాళ్ళ చేతిలో దేశ భవిష్యత్తు సుస్థిరంగా ఉంచగలుగుతారు అనే ఉద్దేశంతో
ఇటువంటి ఉపాధ్యాయ నియామకాల్లో కేవలం ప్రతిభ కారణంగానే వాళ్ళకి ఆ ఉద్యోగాలు దక్కాలి తప్ప రాజకీయపరమైన రికమెండేషన్లో పైరవీలో లేదు లంచాలతో ఆ ఉద్యోగాలు దక్కకూడదని చెప్పని మా వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ డిఎస్సి విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వారు ముఖ్యమంత్రిగా కొనసాగిన సుమారుగా 7 సంవత్సరాల కాలంలో 3 సార్లు డిఎస్సి నిర్వహణ చేశారు. వారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారి హయాంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 6 సార్లు వారు డిఎస్సి నిర్వహణ చేశారు. వారి తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు వారు 5 సంవత్సరాల టెన్యూర్లో వారు కూడా 2 సార్లు డిఎస్సి నిర్వహణ చేశారు. వారి తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి హయాంలో కూడా ఒకసారి డిఎస్సి నిర్వహణ చేశారు. అంటే ఇదంతా ఉమ్మడి రాష్ట్ర పరిధిలో చెప్పుకుంటున్నాం మనం. అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే 12 సార్లు డిఎస్సి నిర్వహణ జరిగింది. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల టెన్యూర్లో 2 సార్లు డిఎస్సి నిర్వహణ చేశారు. మళ్ళీ తిరిగి 2024 వారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికలకు ముందు తాను వాగ్దానం చేసిన మెగా డిఎస్సి నిర్వహణ వాగ్దానాన్ని నిలుపుకుంటూ 2025 మే ఇక్కడ ఒక అంశం కూడా గుర్తు చేస్తాం మీకు. చంద్రబాబు నాయుడు గారు 2024లో పదవి బాధ్యతలు చేపట్టారు కదా, వారి తొలి సంతకమే డిఎస్సి నిర్వహణ మీద సంతకం పెట్టారు కదా, 2025 దాకా ఎందుకు వేచి చూశారని చెప్పనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు. నాడు ఈ వైసీపీ ప్రేరేపిత, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి నిర్వహణ చేస్తే వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఒక్క డిఎస్సి నిర్వహణ కూడా జరగలేదనేది ఎక్కడ చర్చనీయాంశం అవుద్దనే ఉద్దేశంతో ఈ డిఎస్సి నిర్వహణ జరగకుండా అడ్డుకోవడానికి 246 కేసులు హైకోర్టులో ఫైల్ చేశారు. మరి మా ప్రభుత్వం వాటినన్నిటినీ హైకోర్టులో పరిష్కారం చేసుకొని 2025 మేలో ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ నిర్ణయించి పలానా రోజు నోటిఫికేషన్ విడుదలవుతుంది, పలానా రోజు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, పలానా రోజు రాత పరీక్షలు ఉంటాయి, పలానా రోజు మీకు కీ రిలీజ్ అవుద్ది, పలానా రోజు ఫైనల్ రిజల్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుద్ది, పలానా రోజు నియామక ప్రక్రియ ముగిస్తామని చెప్పని ముందే షెడ్యూల్ డిసైడ్ చేశాం మేము. దానికి అనుగుణంగా 2025 మేలో నోటిఫికేషన్ విడుదల కావటం, మేము ముందుగానే నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణాయుతంగా పారదర్శకంగా ఈ రాత పరీక్షల ప్రక్రియ మొత్తం ముగటం, మెరిట్ లిస్టు విడుదల కావటం, మెరిట్ లిస్టు ప్రకారం మేము నోటిఫికేషన్ 16,347 మందికి నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తే రిజర్వేషన్కు అనుగుణంగా కానీ లేదు కొన్ని కేటగిరీస్లో అసలు సెలెక్టే కాని నేపథ్యంలో 15,941 మందికి, అంటే ఆల్మోస్ట్ 406 పోస్టులు ఖాళీగా మిగిలిపోయినాయి. ఈ 15,941 మందికి నియామకోత్తర్వులు వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక పండగ వాతావరణంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆ నియామకోత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతోంది మనకి, ఈ 15,941 మంది ఉపాధ్యాయ నియామక ఉత్తర్వులు అందుకున్న క్షణం కానీ, మెరిట్ లిస్టు విడుదలైన సందర్భంగా కానీ, రాత పరీక్షల నిర్వహణ జరిగిన సందర్భంగా కానీ ఎప్పుడైనా ఎక్కడైనా పేపర్ లీక్ ప్రస్తావన వచ్చిందా? ఈ ప్రక్రియ మొత్తం ముగిసిపోయింది. వాళ్ళకి నియామక ఉత్తర్వులు ఇచ్చేయడం అయిపోయింది, వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది, పోస్టింగ్స్ జరిగిపోయినాయి, వాళ్ళ సజావుగా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మొదలుపెట్టారు, అప్పుడు పేపర్ లీక్ అయింది, అప్పుడు మెరిట్ లిస్టులో వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇక్కడ నీకు మెరిట్ లిస్టులో వచ్చిన మాత్రాన ఎస్ నవీన్ అనే కుర్రాడు మెరిట్ లిస్టులో ఉన్నాడు, కానీ అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా ఒక ప్రాసెస్ ఉంది, దానికి హాజరు కావాలి. ఎందుకు కాలేదు? నీకు మెరిట్ లిస్టులో నువ్వు పేరున్న మాత్రాన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నువ్వు హాజరు కాకుంటే అయ్యా బాబు నీకు ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పని నీ ఇంటికి వచ్చి బతినాడి బొజ్జగించి నీకు ఉద్యోగం ఎవరు? నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నావు, ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది, ఆ గైడ్ లైన్స్కి లోబడే నువ్వు కూడా వ్యవహరించాలి. వ్యవహరించని ధిక్కార ధోరణి నువ్వు ప్రదర్శిస్తే ప్రభుత్వోద్యోగిగా ఆ కనీస మాత్రపు ఆ ప్రోటోకాల్స్ కూడా నువ్వు మెయింటైన్ చేయకపోతే నిన్ను ప్రభుత్వోద్యోగి ఎందుకు పరిగణించాలి? నీ ఉద్యోగం, నీ అవసరం, నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాలి. నీకు ర్యాంక్ రావడం నీకు అడ్వాంటేజ్, హాజరు కాకపోవటం
నీ వెనకున్న క్యాండిడేట్కి అడ్వాంటేజ్ అది. నువ్వు హాజరు కాల, ఆ అవకాశాన్ని నీ వెనకున్న వాళ్ళు దక్కించుకున్నారు. నువ్వు హాజరయ్యి ఉంటే ఆ ఛాన్స్ నీకే దక్కుండేదేమో. అయితే ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. అతను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్ చేస్తూ ఉన్నాడు. తను ఈ రాత పరీక్షలకి హాజరు కావాలి అనుకున్నప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి రాతపూర్వక అనుమతి పొందాలి. వాళ్ళకి తెలియజేయాలి, సార్ నేను ప్రస్తుతం మీ దగ్గర ఉద్యోగంలో ఉన్నా, నేను పలానా రాత పరీక్షకు హాజరవుతున్నా అని చెప్పని వాళ్ళకి తెలియజేసి అనుమతి తీసుకోవాలి. అయినా సరే ఆ అనుమతి తీసుకోకున్నా సరే అతన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆహ్వానించారు. రాకపోవటం అతని తప్పు. ఇవాళ అతన్ని తీసుకొచ్చి ఇతనికి మెరుగైన ర్యాంక్ ఉన్నా కూడా ఇతనికి ఉద్యోగం రాలేదు అని చెప్పని ఎవరిని బ్లేమ్ చేస్తారు? అది అతని ఇండిసిప్లిన్ యాటిట్యూడ్. అతని కెరీర్ మీద, అతని ఉద్యోగం మీద, అతని ఉద్యోగ భద్రత గురించి అతనికి బాధ్యత లేనప్పుడు ఎవరు అతనికి జవాబుదారీ? నా ఉద్యోగం, నా కుటుంబం, నా కుటుంబ శ్రేయస్కరం అని చెప్పని ఆలోచన అతనికి తట్టాలి. ఇక్కడ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది అతను. ఎప్పుడైతే ఈ ఇష్యూస్ అన్ని వెలుగులోకి వచ్చినాయో, వీళ్ళ వాదనలో ఉన్న డొల్లతనం వెలుగులోకి రావటం మొదలైందో, తర్వాత బీసీఈ కేటగిరీ కడప జిల్లాలో 43వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేదు అన్నారు. వాస్తవంగా ఆ కేటగిరీలో ఆ జిల్లాలో 2 పోస్టులు ఉన్నాయి. 12వ ర్యాంక్ ఒకళ్ళు, 30వ ర్యాంక్ ఒకళ్ళు ఆ జిల్లాలో అవైలబిలిటీ ఉన్నారు. వాళ్ళకి వచ్చేసిన ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు ముగిసిపోయినాయి. ఇంకా నీకు ఆప్షన్ లేదు. లేనప్పుడు నీకు 43 వచ్చినా 31 వచ్చినా కూడా ఛాన్స్ లేదు నీకు. అక్కడ 30వ ర్యాంక్ తోటి ముగిసిపోయింది ఆ ప్రక్రియ. కాబట్టి ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ముందుగా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ముందుగా ఉద్యోగం దక్కుద్ది. ముందుగా ర్యాంకు రానాళ్ళు మాకు మెరుగైన ర్యాంక్ వచ్చిందని నువ్వు ఫీల్ అవ్వచ్చు, కానీ నీకన్నా మెరుగైన ర్యాంక్ వచ్చిన వాళ్ళు నీ ముందున్నారు. దాని ఇంపాక్టు నీ వరకు ఆ వెసులుబాటు లేదు. ఇవన్నీ ఎప్పుడైతే క్లారిఫై అయినాయో ఇక వెంటనే స్పోర్ట్స్ కోటాలో స్కామ్ జరిగింది అని మొదలుపెట్టారు. ఇక్కడ కోన శశిధర్ గారు ఈ జరిగిన ప్రక్రియ గురించి, ఈ నవీన్ గురించి, అలాగే ఈ బీసీ అభ్యర్థుల గురించి ఇవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, జిల్లా కాడినాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారు, అంటే ప్రాపర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకున్నా కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని మొదలుపెట్టారు. ఆ రోజు విద్యాశాఖ తరపున కోన శశిధర్ గారు మాట్లాడారు. నిన్న అజయ్ జైన్ గారు స్పోర్ట్స్ కోటా ఎలా ఫాలో అయ్యారు, ఏ నామ్స్ మీట్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు దక్కాయి. అదే సందర్భంలో ఈ స్పోర్ట్స్ అసోసియేషన్లో వాళ్ళు సర్టిఫై చేశారు వీళ్ళు ఏ టోర్నమెంట్లో పాల్గొన్నారు, ఏ అవార్డులు దక్కించుకున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఏ స్థాయి ఆటలు ఆడుతున్నారు అని చెప్పని. స్పోర్ట్స్ అసోసియేషన్లు తప్పు చేసినాయి అంటారా? మొట్టమొదటి స్పోర్ట్స్ అసోసియేషన్లు ప్రశ్నించండి. ఒకసారి స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి వీళ్ళ ప్రతిభా పాఠవాళ్ళని ధృవీకరిస్తూ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత శాప్ నుంచి ఆ సర్టిఫికెట్లు ప్రభుత్వానికి బదిలీ అయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇక్కడ అక్రమాలు చోటు చేసుకున్నాయి, అవినీతికి పాల్పడ్డారు, పోస్టు 15 లక్షలకు అమ్మేసుకున్నారు, నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటున్నారు. కనీసం ఇప్పటి వరకు స్పెసిఫిక్గా పలానా ఉద్యోగం దక్కించుకున్న పలానా అభ్యర్థి అతను ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం దక్కించుకోవడానికి అనర్హుడు, పలానా అభ్యర్థి అతనికన్నా మెరుగైన ప్రతిభా పాఠవాలు ప్రదర్శించున్నాడు, అతనికన్నా ఇతనికి దక్కాల్సిన అవసరం ఉంది అని చెప్పని స్పెసిఫిక్గా ఇప్పటిదాకా పాయింట్అవుటెడ్గా చెప్పలా. వీళ్ళు ఏంటంటే ఒక లక్ష్యం పెట్టుకున్నారు. నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టుగా ఉద్యోగం దక్కించుకున్న వాళ్ళు 16,000 మంది, ఉద్యోగం రాని వాళ్ళు 3,04,000 మంది. కాబట్టి ఈ ఉద్యోగం రాని వాళ్ళని లక్ష్యంగా చేసుకొని మీకు అన్యాయం చేసి ఎవరికో ఉద్యోగాలు కట్టబెట్టారు. సహజంగానే ఉద్యోగం దక్కించుకునే వాళ్ళలో ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. ఓహో, అక్కడేదో మాల్ ప్రాక్టీస్ జరిగిందంట, ఈ ఉద్యమంలో మనం కూడా పాల్గొంటే ఒకవేళ దీని మీద ఏదైనా రీవెరిఫికేషన్లు, రీఎంక్వైరీ లాంటివి జరిగితే, ఒకవేళ వీళ్ళు చెప్తున్న తప్పులు కనుక అక్కడ జరిగి ఉన్నట్టయితే మనకేదన్నా ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంటుందేమో అని చెప్పని ఒక ఆశ చిగురింపజేస్తూ ఉన్నారు. సార్, మరి ఆ అభ్యర్థులకి కనీసం 5 ఏళ్ళు ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించలేదు కదా, మరి దాని మీద దృష్టి పెట్టారంటారా? ఇక్కడ గమనించుకుంటే ఇందాక నేను మీకు చెప్పాను కదా లెక్క, ఏ ముఖ్యమంత్రి హయాంలో ఎన్ని జరిగినాయి అని చెప్పని. ఈ సదరు ఇవాళ సాక్షి పత్రికలో పుంకానుగా కథనాలు రాయించుతున్న, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేస్తున్న వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి, అలాగే అతని సతీమణి భారతి ఇవాళ సాక్షి యజమాని,
వాళ్ళు ఇవ్వాల్సిన వివరణ ఏంటి అంటే 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పదే ప్రతి యోబేరి సదస్సులో కూడా మెగా డిఎస్సి నిర్వహణ చేస్తానని వాగ్దానం చేశాడు. సరే, మెగా డిఎస్సి నిర్వహణ, పైగా ఆయన ఏం చెప్పాడు, 39,000 ఖాళీలు ఉంటే చంద్రబాబు 19,000 భర్తీ చేశాడు, ఇంక 20,000 ఖాళీలు ఉన్నాయి, వీటిని నేను ప్రభుత్వంలోకి రాగానే భర్తీ చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పని షెడ్యూల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్తూ వచ్చాడు. యువత నమ్మారు. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయన్నాడు. ఇవన్నీ భర్తీ చేస్తాడు. సహజంగానే ఏ పార్టీ అయినా సరే తాము అధికారంలోకి వచ్చినాగానే లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారు అనగానే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఉపాధ్యాయ నియామకాలకి ఒక జాబ్కి ఎలా అయితే 20 మంది చొప్పున అప్లికేషన్స్ పెట్టుకున్నారో, అలాగే మరి ఇతను 2,60,000 ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాడు. మరి 2,60,000 ఉద్యోగాలు ఇంటూ 20 మంది, సుమారుగా 52 లక్షల మంది నిరుద్యోగ యువతలో ఆశలు చిగురింపజేశాడు. మీరు గమనించండి, 2019 ఎన్నికల్లో ఇతనికి వచ్చిన ఓట్ల మెజారిటీ సుమారుగా ఈ నిరుద్యోగ యువతే ఆ స్థాయి మెజారిటీ అతనికి దక్కించారు. ఇతని మాటలు నమ్మారు. మరి ఇతను ప్రభుత్వంలోకి వచ్చాడు, మాట తప్పని మడమ తిప్పని వంశం అని చెప్పుకుంటాడు. నమ్మారు యువత కూడా, ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా ఇచ్చిన ఆ రకమైన ఎలివేషన్ తోటి వాళ్ళు కూడా ప్రభావితులయ్యారు. ఏమో ఇతను అధికారంలోకి వస్తే మనందరం ఊహించిన పాలన అందిస్తాడేమో, మనకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తాడేమో అని చెప్పని ఒక ఆశతో వాళ్ళందరూ కూడా అతని వెనక ర్యాలీ అయ్యారు. దాని ఇంపాక్టు మరొకసారి నీకు అధికారం దక్కిన తర్వాత నువ్వేం చేసావు? 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న ఆయన, ప్రతి సంవత్సరం క్రమం తప్పని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్న ఆయన, మొత్తం 9,600 ప్రభుత్వ ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ విడుదల చేశాడు, జాబ్ క్యాలెండర్. అరే, లక్షల వేకెన్సీస్ ఉన్నాయన్నావు, 9,600 ఉద్యోగాలు భర్తీ అంటున్నావు, ఈ జాబ్లెస్ క్యాలెండర్ మాకెందుకు, జాబ్ క్యాలెండర్ కదా నువ్వు రిలీజ్ చేస్తానంది అని చెప్పని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలకి సంబంధించిన విద్యార్థి యోజన విభాగాలు సీఎంఈలు ముట్టడి అని చెప్పని ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించారు. సహజం అది. ఇప్పుడు సీఎంఈలు ముట్టడి అనేది ఒక నిరసన కార్యక్రమంగా టేకప్ చేస్తారు, అంతేగాని వెళ్ళిపోయి సీఎం ఇంట్లోకి వెళ్ళి సీఎం ఏదో చేస్తారని కాదు. అదొక నిరసన కార్యక్రమం. ఏ ప్రభుత్వ హయాంలో కూడా అటువంటి సందర్భంగా సీఎం ఇంటి దాకా ఈ నిరసనకారులను రానివ్వరు పోలీసులు. యథావిధిగా ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా కూడా సీఎం ఇల్లు ముట్టడి పేరిట సీఎం ఇంటి వరకు వెళ్ళిన నిరుద్యోగ యువతని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీసుకొని ఏం చేశారో తెలుసా? వాళ్ళందరి మీద కేసులు పెట్టారు, మేజిస్ట్రేట్ గారి ముందుకు తీసుకెళ్లారు. ఆ రిమాండ్ రిపోర్ట్ చూసి మేజిస్ట్రేట్ విస్తుపోయాడు. రేప్ అటెంప్ట్ కేసులు పెట్టారు వాళ్ళ మీద. నిరుద్యోగ యువత సీఎం ఇల్లు ముట్టడి, జాబ్లెస్ క్యాలెండర్ మాకు వద్దు, మాకు జాబులు ఇస్తానన్నావు ఇవ్వు అని చెప్పని నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద రేప్ అటెంప్ట్ కేసులు పెట్టాడు. సరే, ఆ తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఉపాధ్యాయ నియామక ప్రక్రియ, మెగా డిఎస్సి నిర్వహణ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి 2024 మార్చి 18 సాధారణ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాబోతుంది. మే 13 తారీఖు ఎన్నికలు షెడ్యూల్ అయి ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఫిబ్రవరి 1వ తారీఖు రోజున ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశాడు. అంటే ఏంటి, అక్కడ డిఎస్సి ప్రక్రియ కొనసాగటానికి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. సో ఈ నోటిఫికేషన్ స్తంభించిపోద్ది. ఇవి తెలుసుండి మరి శాంతం కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చే వరకు ఆ నియామక ప్రక్రియని బిగినే చెయ్యని జగన్మోహన్ రెడ్డి యథావిధిగా కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడంతో ఈ డిఎస్సి నోటిఫికేషన్ రద్దయిపోయింది. అంటే 5 సంవత్సరాల పాటు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పని ఒక దగా నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ యువతను వంచే ప్రయత్నం చేస్తే, నిరుద్యోగ యువత చదువుకున్నాళ్ళు, ఇవాళ టెక్నాలజీ వాళ్ళ ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పరిస్థితులు, పరిణామాలు, ఏ క్షణాన ఏ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతున్నాయి అనేది విశ్లేషించి చెప్పుకోగలిగే పరిజ్ఞానం వాళ్ళకుంది. వాళ్ళు ఇవన్నీ చూశారు. ఇంతగా మమ్మల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇక మళ్ళీ ఒక్క క్షణం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి వీల్లేదు, కూర్చొనివ్వము అని చెప్పని వాళ్ళందరూ కలిసిమెలిసి ఒక కట్టుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయ పర్యవసానం 150 స్థానాల్లో ఉన్న వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. ఇంకా రిలీజ్ కావటంలా. ఇప్పటికీ ఒక ప్రభుత్వం తానిచ్చిన మాటను నిలుపుకుంటా అన్ని వేల మందికి ఉపాధ్యాయ నియామకాలు చేస్తే దానికి కూడా వంకలు పెట్టి నిరుద్యోగ యువతలో ఏదో ఒక రకంగా అండర్స్ట్ రప్పించే ప్రయత్నం చేయటం. దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ఏంటి అంటే, ఒక పక్క ఎన్డీఏ కూటమి ఈ గడిచిన 23 నెలల కాలంలో 23 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు చేసుకుంది. అందులో ఇప్పటికి 17 ఎస్ఐబిపి సమావేశాల్లో
11,61,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు క్లియర్ చేసింది. సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. ఎన్నికల ముందు తాను వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నిలుపుకోబోతుంది అని చెప్పని ఇవాళ యువతలో ఆశలు చిగురిస్తున్న సందర్భంలో ఈ వాగ్దానమే కనుక ఎన్డీఏ కూటమి నిలుపుకున్న పక్షంలో 20 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కానీ దక్కిన పక్షంలో రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకొక 40-50 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మారడానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో ఎన్డీఏ కూటమి ఇంతటి కెరీర్ వాళ్ళకి కల్పించినప్పుడు యువత కూడా ఎన్డీఏ కూటమి వైపే మళ్ళీ మొగ్గుతారు. కాబట్టి రాజకీయంగా తనకు భవిష్యత్తు ఉండదు అని చెప్పనే ఒక దుగ్ధతో అసూయతో కుట్రలకి కుతంత్రాలకి పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏదో ఒక విధమైన అశాంతి కలగజేయాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, ఇక్కడ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, ఇక్కడ రాష్ట్రం వైపు పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు చూడకూడని వాతావరణం కల్పించాలనే ఒక ఉద్దేశంతో అతను ఏదో ఒక విధమైన కుప్పిగంతులు పిల్లి మొక్కలు ప్రదర్శిస్తూ ఉన్నాడు. వీటన్నిటినీ రాష్ట్ర ప్రజలు 2014 నుంచి 24 దాకా గమనించున్నారు. 2019కి ముందు ఇతను చేసిన ప్రచార ప్రభావంతో ఆనాడు మోసపోయిన ప్రజలు ఇంకొకసారి ఇతని మోసాల బారిన పట్టడానికి సిద్ధంగా లేరు. కాబట్టి రియలైజ్ అవ్వాల్సింది ప్రజలు కాదు, రియలైజ్ కావాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.